కన్న తండ్రితో తిట్లు తినే అదృష్టం కూడా లేకుండా చేస్తావా? ఎందుకు మా తండ్రి కూతుర్ల మధ్య దూరం పెంచుతావు? నేను నీకేమన్యాయం చేశానని నువ్వు నాకు ఇలా చేస్తున్నావు? తండ్రి కూతుర్లను విడదీయడం నీకెవరైనా న్యాయంగా అవుతా? మా డాడీ నన్ను కొడతాడు, చంపుతాడు, మధ్యలో నీకేంటి? నవ్య, ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? అవును, నాకు పిచ్చే పట్టింది, నిజంగానే పిచ్చి పట్టింది. నవ్య, దాని మాటలేం పట్టించుకోకమ్మా. నువ్వురా, పదమ్మా. మనం పెట్టిన పుల్లకి పొగొస్తుందనుకుంటే నిప్పులే రాజుకుంటున్నాయి. నిప్పులు మంటగా మారితే అప్పుడుంటుంది మజా. సర్లే పద. నొప్పిగా ఉందమ్మా. నీ చేతికి దెబ్బ తగిలితే నా గుండెకి గాయమైనంత బాధగా ఉందమ్మా. మీకు నేనంటే ఇంత ప్రేమ ఎందుకు బాబు గారు? నేను దురదృష్టవంతురాల్ని అనుకున్నానే తప్ప మీ ప్రేమని పొందగలిగినంత అదృష్టవంతురాల్ని అనుకోలేదు. నన్ను ప్రేమగా చూసుకోవడానికి అమ్మ లేదు. నాన్న ప్రేమని పొందలేని పరిస్థితిలో నాన్నున్నారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ అమ్మ నాన్నల ప్రేమను గుర్తు చేస్తోంది బాబు గారు. సరస్సుని అర్జెంటుగా తీసుకెళ్లాలని అనుకుంటే ఇలా అయిందేంటి? కూర్చోమ్మా. తినమ్మా. వద్దు బాబు గారు, నేను తింటాను. నీ చేతికి దెబ్బ తగిలింది, మందు రాసుకున్న చేత్తో ఎలా తింటావు? రామ్మా, తినమ్మా. డాడీ, నేను భోంచేయలేదని మీకు తెలుసు. తెలిసి కూడా తిన్నావా తింటావా అని అడగకుండా దీనికి గోరు ముద్దలు తినిపిస్తున్నారు. కన్న కూతురి కన్నా మీకు ఇదే ఎక్కువైనప్పుడు ఈ ఇంట్లో నేనుండడం వేస్ట్. అమ్మాయి గారు వెళ్ళి. నవ్య, ఏ నవ్య, నవ్య ఆగమ్మా. సర్లేమ్మా, నువ్వు తిను. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా బావగారు? సరస్సు మీద మీకు ప్రేమ ఉండొచ్చు, తప్పు కాదు. కానీ సరస్సు కోసం నవ్యని బాధ పెడుతున్నారు. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు బావగారు. ఏది కరెక్టో ఏది రాంగో నాకు బాగా తెలుసు. నాకెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆగు, నిన్నే ఆగు నవ్య. నవ్య, నవ్య, ఆగు. ఎక్కడికెళ్తున్నావమ్మా? ప్రతి ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ మాత్రం దానికి వెళ్ళిపోవడం ఏంటి నవ్య? కన్న కూతురు కన్నా ఓ పనిదాని మీద ప్రేమ చూపించటం అనేది చిన్న ప్రాబ్లం కాదు మ్యాగీ. ఎవరికీ చెప్పుకోలేని సమస్య, గుండె పగిలిపోయేంత బాధ. నువ్వు నేను ఓదారిస్తే తగ్గిపోయే బాధ కాదిది. ఇది వాళ్ళ నాన్ననే ప్రశ్నించేంత రేంజ్కి వచ్చింది కాబట్టి ఈ ఎమోషన్ ఇంకొంచెం పెంచి కరెక్ట్గా రివర్స్ గేర్లా వాడుకోవాలి దీన్ని. నిన్ను చూస్తే జాలేస్తుంది నవ్య. ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక పుట్టింటికి దూరం అవుతుంది.
కాని ఒక పని మనిషి వల్ల నువ్వు మీ నాన్నకి దూరం అవుతున్నావు. నాకు తెలిసి మీ నాన్నలాగా ఏ నాన్న చెయ్యరమ్మా. నిజమేనమ్మా, చాలా మంది పిల్లలు లేని తల్లిదండ్రులు అనాథ పిల్లల్ని తెచ్చుకొని ప్రేమగా పెంచుకుంటారు. కానీ సొంత కూతుర్ని పట్టించుకోకపోవడం ఏంటమ్మా? నీ పరిస్థితి నా కూతురు కనుక వచ్చుంటే నా గుండె పగిలిపోయుండేది. నీ బాధ చూసి తట్టుకోలేకపోతున్నాను నవ్య. రోడ్డు మీద నిన్నెవడైనా ఏడిపిస్తేనే వాడి చెంప పగలగొట్టాలనిపిస్తుంది. అలాంటిది కన్న తండ్రే నిన్నెలా ఏడిపిస్తున్నాడంటే ఎవరికి చెప్పుకోగలవమ్మా? పాపం. చిన్నపిల్లలు తప్పు చేస్తే తిట్టి కొట్టి వాళ్ళని మందలిస్తాం. అన్నీ తెలిసిన మీ నాన్నే ఇంత పెద్ద తప్పు చేస్తుంటే ఆయనేమనగలం చెప్పు? ఆయన ఇలా చేయడం తప్పు అని ఆయనకుండాలి బుద్ధి. ఆ బుద్ధి ఆయనకు లేకపోవడం నా కర్మ. చొరకత్తికి బాగానే పదును పెట్టాను. అడ్డు తెర దించుతుందో చించుతుందో చూడాలి. అరుణ్ బాబు గారు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. నేను తన కోడలని తెలిస్తే ఎంత ఆనందిస్తారో. నేనే మీ కోడల్ని మామయ్య అని చెప్పాలనుంది, కానీ చెప్పే పరిస్థితుల్లో నేను లేను మామయ్య. మిమ్మల్ని నాకు దగ్గర చేసిన ఆ దేవుడే ఏదో ఒకరోజు నేను మీ కోడలన్న విషయం తెలిసేటట్టు చేస్తాడు. ఆ రోజు త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను మామయ్య. తనిపేశారు ఎందుకు రాహుల్ బాబు? మనిద్దరం మాట్లాడుకోవడం చూస్తే పిన్ని కోప్పడుతుంది. అందుకే ఎవరూ చూడకూడదని డోరేసేసా. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉందా? మీరిలా ప్రేమగా అడుగుతుంటే దెబ్బ తగలడం మంచిదైందని సంతోషంగా ఉంది రాహుల్ బాబు. అరుణ్ బాబు గారు చూపిస్తున్న ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయనకి నేనే సర్వస్వం అన్నట్టుగా నన్ను అభిమానిస్తున్నారు. డాడీ నిన్ను అంత బాగా చూసుకుంటున్నారంటే ఈ ఇంట్లో వాళ్ళెవరూ నిన్నేమీ అనలేరు. ఎవరైనా నిన్ను ఒక్క మాట అన్నా ఇంక డాడీ అసలు ఒప్పుకోరు. అది మంచిదేగా. నీకు ఇంకో మంచి విషయం చెప్పాలి, అది చెప్దామనే వచ్చాను. ఏంటి రాహుల్ బాబు? ఈరోజు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. నిజం సరసు. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం నీ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ. అది ఎవరికి తెలియకూడదు. కానీ మన ఇద్దరం వెళ్ళాలి. ఇప్పుడు టైం కూడా లేదు.
సరసు, నువ్వు నాతో రావాలి. ఇప్పటికిప్పుడు అంటే సరసు, వెళ్ళాలని చెప్తున్నాను కదా సరసు. మనం ఎవరో వచ్చారు. నీకోసం డాడీ వచ్చినట్టున్నారు. సరసు, సరసు, శాంభవి పిన్ని. ఇంకోసారి రాహుల్తో కనబడ్డావంటే చంపేస్తా. వెళ్ళా. శాంభవి అమ్మగారు మిమ్మల్ని నా గదిలో చూస్తే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. తలుపు తీ సరసు. మీరటు పదండి. రాహుల్ బాబు, మీరిక్కడ దాక్కోండి. మీరిక్కడే ఉండండి. నేను చెప్పే వరకు బయటికి రావద్దు. ఏంటి నీ ప్లాన్? ఏం చేయాలనుకుంటున్నావు? అడుగుతుంది నిన్నే. ఏం ప్లాన్ చేస్తున్నావు? నేను ప్లాన్ చేయడం ఏంటి అమ్మగారు? అర్థం కానట్టు నటించుకో. నేననుకున్నంత అమాయకురాలువేం కాదు నువ్వు. నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో, అసలు నీ మాస్టర్ ప్లాన్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఏదో పెద్ద ప్లాన్ వేసావనే సంగతి మాత్రం నాకు అర్థమైంది. మీరేమంటున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు అమ్మగారు. ఏం తెలియనట్టు అమాయకంగా నటించావనుకో, పళ్ళు రోలగొట్టేస్తాను. ఆస్తి పేపర్లు తీసుకోవద్దని నీకు చెప్పాను. నా మాట లెక్క చేయకుండా, నేనంటే భయం లేకుండా ఆ రోజు ఆస్తి పేపర్లు తీసుకున్నాను. ఏ రోజు ఇచ్చిన నగలు వద్దని తిరిగిచ్చేశావు. ఆస్తి కోసం ఆశపడిన దానివి అంత ఖరీదైన నగల్ని ఎందుకు వద్దన్నావో నాకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం ఆశపడే నువ్వు నగలు తిరిగిచ్చేశావు అంటే నీ బుర్రలో ఏదో పెద్ద ఆలోచనే ఉంది. అదేంటో నాకు తెలియాలి. ఏం ప్లాన్ చేస్తున్నావు చెప్పు. మీరు అనుకున్నట్టు నాకు అలాంటి ఆలోచనలేమీ లేవమ్మగారు. నువ్వు చెప్పవని తెలిసి కూడా నిన్నడగడం నాది బుద్ధి తక్కువ. మా బావగారు నీకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నువ్వు ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. చూడు, నేను నువ్వనుకుంటున్నంత మంచిదాన్ని కాదు. మా బావగారు నీకిచ్చిన ఆస్తి మా అక్కకి ఆఫ్టర్ ఆల్. దాని గురించి నేనేం పెద్దగా పట్టించుకోను. అది నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మా బావగారు నిన్న ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా కొత్త కొత్త బంధాలేవో కలుపుకోవాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను. ఆయనకి ఏం చెప్పినా, ఏం చెయ్యాలనుకున్నా నువ్వొక పని మనిషివన్న విషయం గుర్తుపెట్టుకో. ఆఫ్టర్ ఆల్ నువ్వొక నర్సువి. ఇంట్లో వాళ్ళెవ్వరికీ నువ్వు దగ్గర కావడానికి వీల్లేదు. ముఖ్యంగా మా రాహుల్కి. ఎంత డబ్బు పోయినా నేను పట్టించుకోను, కానీ రాహుల్కి దగ్గరవ్వాలని నువ్వు ప్రయత్నిస్తే మాత్రం చంపేస్తా.
మా పిన్ని మాటలేం పట్టించుకోవద్దు సరసు. మీరు నాకు దగ్గరైతే నన్ను చంపేస్తానంటున్నారు. పట్టించుకోకుండా బాధపడకుండా ఉండమంటారా? మీ పిన్ని గారు భయపెడుతున్నారనో బెదిరిస్తున్నారనో తాళి బంధాన్ని వదిలేసుకోమంటారా? సరసు, ఆవిడ మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా సరసు. ఇప్పుడు నిన్ను ఓదార్చేంత టైం కూడా లేదు సరసు. భార్యని ఓదార్చడానికి టైం లేనంత భర్తకి నేను భార్యని. నేను మీ భార్యనని ఎలాగూ చెప్పలేరు. కనీసం భార్య బాధని కూడా అర్థం చేసుకోలేరా రాహుల్ బాబు? అర్థం చేసుకో సరసు, నువ్వు నా భార్యవని చెప్పుకోవడం కోసమే కదా రిజిస్ట్రేషన్కి వెళ్దాం అంటున్నాను. మనం అక్కడికి వెళ్ళాలి, టైం లేదు. నేను కిందనే ఉంటాను, నువ్వు త్వరగా వచ్చి సరసు ప్లీజ్. ఎవరికి తెలియకుండా వెళితే తర్వాత ఎవరికి తెలిసినా ఎక్కడికెళ్ళావని గొడవ చేస్తారు. మళ్ళీ అదొక పెద్ద సమస్య అవుతుంది. ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళడమే మంచిది. మందులేసుకున్నారా బావగారు? సరస్సు తెచ్చిచ్చింది. ఉదయం సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తూ ఉండండి బావగారు. సరస్సు చేయిస్తుంది. మీరు వేసుకుంటున్న మందులు చెప్పాల్సిన అవసరం గాని చేయాల్సిన అవసరం లేకుండా సరస్సు అన్నీ ఇస్తుంది. బాబు గారు, చెప్పు సరస్సు. నేను కాసేపు బయటకెళ్ళొస్తాను బాబు గారు. ఎక్కడికి వెళ్తావమ్మా? అంటే అది మామయ్య. ఏమన్నా? మావయ్య? సరస్సు పిలవలేదు, నేనే అలా పిలవమన్నాను. చెప్పమ్మా. బట్టలు కొనుక్కోవాలి, కొనుక్కుందామని. అవునమ్మా, నువ్వు వేసుకుంటున్నవి అంతగా బాగాలేదు, వెళ్ళి మంచివి కొనుక్కో. అవును, నువ్వు ఒక్కదానివే ఏం వెళ్తావు? రాహుల్ను తోడు తీసుకెళ్ళి. రాహుల్, రాహుల్. ఏం డాడీ? సరస్సు బట్టలు కొనుక్కోవాలట, సరస్సుని షాపింగ్ తీసుకెళ్ళి. మన షాపింగ్ మాల్ అంకుల్కి ఫోన్ చేసి షాపింగ్కి వస్తున్నామని చెప్పు. సరస్సుని బయటికి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం దొరికింది. సరే డాడీ. తనకు నచ్చినవి మంచివి తీసుకో. అలాగే డాడీ. సరస్సుతో రాహుల్ని పంపడం ఏంటి బావగారు? ఏ పంపిస్తే ఏమవుతుంది? ఆడపిల్ల కాబట్టి మగాడి తోడుంటే బాగుంటుందని వెళ్ళమంటున్నా. తనకి తోడుగా నవ్యను వెళ్ళమంటే సరిపోతుంది కదా. నవ్య లేకపోతే ఏ? మా వనజ మ్యాగీలు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్తారులే. డాడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మధ్యలో వీళ్ళు పుల్లలు పెడుతున్నారేంటి? నేను సరస్సుని తీసుకెళ్తాను మామయ్య గారు.